హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వారం ఎలిమినేషన్ ఎవరు పక్కా రాసుకోండి, పక్కా అని చెప్పలేం, బట్ ఉన్నారు. డేంజర్ జోన్లో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరనే చూద్దాం. అలాగే ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎవరు టాప్లో ఉన్నారు అనేది. సో ఇప్పటి వరకు రైట్ నో ఫ్రైడే ఆఫ్టర్నూన్ అవుతుంది, ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఆ రిపోర్ట్ అనేది మీ దగ్గర పెడతా. ఇంకా కొంచెం ఫ్యూ అవర్సే కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు, అంత పర్సంటేజ్లో డిఫరెన్స్ ఏమి ఉండవు. సో అంతకంటే ముందు మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల, ఇంకో చూడండి, ఇది ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే విత్ పూజ స్వయంగా నేనే 45 days మనం పూజలో ఉంచి మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో మన దగ్గర ఉన్నాయి మాలన్నీ కూడా పూజ స్టోర్లోనే ఉన్నాయి. సో మీకు కావాలి అంటే 8mm మాల విత్ పూజ 1500 అవుతుంది, వితౌట్ పూజ అయితే 1000. అలాగే బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి, బ్రేస్లెట్ అయితే 500. సో మీకు కావాలి అంటే నా మెసెంజర్లోకి రండి, ఫేస్బుక్ మెసెంజర్లో కరుంగలి మాల కావాలి అని మెసేజ్ పెట్టండి, మీ అడ్రస్ పెట్టండి, ఫోన్ నెంబర్ పెట్టండి, నేను మీకు పర్సనల్గా చాట్ చేసి పంపిస్తా. ఓకే, సో మనం ఇంకా ఆలస్యం చేయొద్దు, వెళ్ళిపోదాం ఎవరికి ఏంటి అనేది. ఫస్ట్ టాప్లో ఉంది తనూజ. తనూజకి చాలా అంటే చాలా హ్యూజ్ ఓటింగ్ అనేది వచ్చింది. 23% తనూజకి ఓటింగ్ జరిగింది. ఇక్కడ తన గేము, తన అనాలిసిస్, తను ఏదైతే మాట్లాడుతుందో మెచ్యూర్డ్గా, అది జనాలకి నచ్చుతుంది బాగా. అంతకుముందు ఫేమ్ లేదండి, ఇదే ఫేమా అంటే సీరియల్ ఫేమ్ ఉంది, కానీ ప్రజెంట్ సీరియల్ ఫేమ్ లేదు కదా. సో హై హీరోయిన్ రేంజ్ ఆ రేంజ్ లేదు. ఉండుంటే ఇప్పుడు మీకు ఫేమస్ సీరియల్స్ ఉన్నాయి, అందులోని ఆ ఫేమస్ క్యారెక్టర్ అయితే ఉండొచ్చు, అది క్రేజ్ అనేది. బట్ ఇప్పుడైతే ఏం లేదు. కానీ అలా పడుతుందంటే కేవలం గేమే. స్టార్టింగ్ నుంచి కూడా తను ఒక క్యాల్కులేటెడ్గా తను మాట్లాడడం కానీ, పర్ఫెక్ట్గా ఫోకస్గా చెప్పడం కానీ చేస్తుంది. సో ఈవెన్ కిచెన్లో ఉన్నప్పుడు మాట్లాడడం కానీ, అలాగే ఒక 4-5 టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే అందరికీ సమాధానం చెప్పడం. ముఖ్యంగా రీతుతో వచ్చిన ఏదైతే ఉందో అందులో తన తప్పేమీ లేదు అని చెప్పి సారీ చెప్పినా కూడా తనని బ్లేమ్ చేసేసరికి తను కొద్దిగా హర్ట్ అవ్వడం. సో ఇలాంటివన్నీ తనకు కలిసి వస్తూ ఉన్నాయి. నిన్న కూడా చూడండి ఎపిసోడ్లో, సో మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది, మీరు ప్రతిదీ గేమ్గా తీసుకుంటున్నారు అంది. అంటే అంత మెచ్యూరిటీ గేమ్ ఆడుతుంది. సో ఆ మెచ్యూరిటీతోనే జనాలందరూ కూడా లైక్ చేశారు. 23% వరకు ఓటింగ్ వచ్చింది. ఇక మనం కలెక్ట్ చేసాం మొత్తం అంతా కూడా. సో మన దగ్గర ఉంటుంది, క్యాల్కులేషన్ చేసి వేసుకున్న నోట్స్ లాగా. సో నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే సుమన్ శెట్టి. ఇదైతే నాకు కొంచెం షాక్గానే ఉందబ్బా. నేను కలెక్ట్ చేస్తుంటే ప్రతి దాంట్లో అనఫిషియల్ సైట్సే మనం తీసుకుంటాం, అలాగే కొన్ని మొబైల్ యాప్లో పెడుతూ ఉంటాం, కొన్ని వేరే పోలింగ్స్ పెడుతూ ఉంటారు అందరూ కూడా. అక్కడి నుంచి కూడా ఈ ఇన్స్టాగ్రామ్ కూడా మనకి తోడైంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్స్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఓటింగ్స్ జరుగుతూ ఉంటాయి, వాటిల్లో కూడా తీసుకుంటాం. ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద తీసుకున్న తర్వాత సుమన్ శెట్టి 2nd పొజిషన్లో ఉన్నాడు. అంటే తనకున్న క్రేజే, అంతే క్రేజే నిలబెట్టింది. గేమ్ పరంగా ఏం ఆడాడు, ఒకటి హ్యామర్ పట్టుకున్నాడు, అది కూడా తను ఏం చేయాలనే సేఫ్ గేమే ఆడేశాడు. అంతమంది చెప్తున్నా మీరు వినలేదు సంజన గారని మామూలుగానే ఆడేశాడు, తీసుకెళ్ళాడు, వేరే వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళే మాడుకున్నారు ఇంకా. సో ఇక్కడ తన గేమ్ అనేది ఇంకా బయటికి రాలా, మేబీ వస్తే ఇంకా హ్యూజ్గా పెరుగుతుందేమో సుమన్ శెట్టికి. సో సుమన్ శెట్టి 2nd పొజిషన్లో ఉన్నాడు. ఇదైతే పక్కా ఫ్యాన్ బేస్డే, నో డౌట్. నెక్స్ట్ 3rd పొజిషన్ అండ్ 4th పొజిషన్ ఇద్దరు ఉన్నారు. 15% ఓటింగ్ అనేది జరిగింది వీళ్ళకి. ఒకటి ఇమ్మాన్యుయల్ 3rd పొజిషన్ అనుకోండి, 13 పాయింట్ చిల్లర అలాగా, 15 పాయింట్ చిల్లర అలాగా. అలాగే సంజన గర్లాని, ఆమెకు కూడా 15% దాదాపుగా రీచ్ అయింది. కాబట్టి ఇద్దరు ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు, 3rd and 4th. సో ఇక్కడ వరకు ఈ 4 సేఫ్ అబ్బా, పక్కా రాసుకోండి, 4 సేఫ్ జోను. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు డేంజర్ జోన్లో. అంటే అంత డీప్ డేంజర్ జోన్ కాదు, బట్ ఇట్స్ ఎ డేంజర్ జోన్. మరి అంత పర్సంటేజ్ ఏం లేదు. ఎవరంటే రాము రాథోడ్, రీతు చౌదరి. సో ఇద్దరు కూడా 7% ఓటింగ్ అనేది జరిగింది వీళ్ళకి ఆల్మోస్ట్గా. అంటే నేను రౌండప్ చేసాను, 6.92, 6.95, 6.99 ఇట్లా చాలా చోట్ల పడుతుంది. రౌండప్ చేసి 7% రీతుకి, 7% రాము రాథోడ్.
సో వీళ్ళిద్దరూ కూడా సేఫ్ జోన్ అని చెప్పలేం, బట్ ఓకే సేఫ్గానే ఉన్నారు. ఎందుకు సేఫ్ జోన్ అని చెప్పలేరు? సో బాటంలో ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు కదా, ఈజీగా చెప్పచ్చు కదా అంటారు. అట్లా ఉండదు. అన్అఫీషియల్ సైట్స్లో ఎలా ఉంటుందంటే ఫ్యాన్ బేస్డ్లో కొన్ని పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయినప్పుడు ఏంటంటే డేంజర్ జోన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు పైకి రావచ్చు, ఈ డేంజర్ జోన్ వాళ్ళు కింద ఉండొచ్చు. సో అందుకని చెప్పి వీళ్ళు డేంజర్ జోన్ అని చెప్పేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉంటాను, మీ అందరికి కూడా తెలుసు. రకరకాల దాని నుంచి తీసుకుని ఒక అనలిటిక్ రిపోర్ట్ లాగా తయారు చేసి మీకు చెప్తూ ఉంటాను. సో ఈ వారం అయితే నలుగురు అయితే వీళ్ళు సేఫ్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ అయితే అంత సేఫ్ అనలేం, డేంజర్ జోన్లో ఉన్నారు, రాము రాథోడ్, రీతు చౌదరి. ఇక నెక్స్ట్ మిగిలింది ముగ్గురు, పవన్ డిమోన్, ఫ్లోరా షైనీ, ఇంకా సృష్టి వర్మ. ఈ ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు, డౌటే లేదు. 4% మాత్రమే వీళ్ళ ప్రభావితం చేయగలిగారు. అంటే 3.7, 3.62, 3.8, కొన్ని ప్లాట్ఫామ్ మీద 2.9 వచ్చింది, కొంతమందికి 2.7 వచ్చింది. ఆ 3% కూడా టచ్ కాల. సో వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. రాసుకోండి, పక్కా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అదేంటి సార్ పవన్ డిమోన్ కొన్ని సైట్లో టాప్ ఉన్నాడు కదా, మీరు చూడలేదా అంటే కొన్ని సైట్లలోనే ఉన్నాడు, బట్ ఓవరాల్గా యావరేజ్ తీస్తే లేడు. ఓవరాల్గా యావరేజ్ తీస్తే రీతు చౌదరి డామినేట్ చేసింది, అలాగే మన రాము రాథోడ్ డామినేట్ చేసాడు. సో పవన్ డిమోన్, ఇంకా ఫ్లోరా షైనీ, ఇంకా సృష్టి వర్మ, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 100% పక్కా రాసుకోండి అని ఒక్కళ్ళ పేరు చెప్పండి మూర్తి గారు, ఇవన్నీ మనకు వద్దు అని చాలామంది అంటూ ఉంటారు. అలా ఈ వారం అయితే చెప్పలేం, ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ బ్లాక్ అయిపోయి కూడా ఉన్నాయి. గతంలో నేను కలెక్ట్ చేసినవన్నీ ఇదేంటి, ఇక్కడ పెట్టలే ఇంకా పోలింగ్, ఇక్కడ పోలింగ్ పెట్టలే, ఇంకా పోలింగే పెట్టలే చాలామంది. 9 మంది ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల 5 పెట్టి కాంబినేషన్ ఆఫ్ పోలింగ్ పెట్టారు. సో ఇదంతా కూడా పెద్ద తలనొప్పి వ్యవహారం అనమాట కలెక్ట్ చేయడం అనేది. సో మీకు వినడానికి చాలా ఈజీగా ఉంటుంది. మూర్తి గారు చెప్పారు కదా పక్కా డౌట్ లేదు, వాళ్ళే వెళ్ళిపోతారని. ఇక్కడ ముగ్గురిని చెప్పే చూడండి. మళ్ళీ మీరు వీళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళలేదనుకోండి, మీరు కామెంట్ చేసేస్తూ ఉంటారు, మీరు పక్క రాసుకోండి అన్నారు కదండి, అందుకని ఒకళ్ళ పేరు చెప్పట్లా. సో ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో జస్ట్ టాప్ బాటమ్ చెప్తాను. పవన్ కొంచెం పైన ఉన్నాడు, ఫ్లోరా షైనీ కొంచెం డెప్త్లో ఉంది, ఇంకా లీస్ట్లో సృష్టి వర్మ ఉంది. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్లో లీస్ట్లో సృష్టి వర్మ ఉంది. అలాంటి సృష్టి వర్మని ఎలిమినేట్ చేసేస్తారా అంటే బిగ్ బాస్ టీము సృష్టి వర్మని ఎలిమినేట్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. సో ఫ్లోరా షైనీని మ్యాక్సిమం పంపించే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై గెస్ వర్క్. ఫ్లోరా షైనీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే పవన్ డిమోన్ కూడా పంపరు. ఏదో కాస్త పులిహార కలుపుతున్నాడు, కాస్త వర్కౌట్ అవుతుంది, ఏదో ఒకటి కంటెంట్ జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఫ్లోరా షైనీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కంటెంట్ సెట్ కావట్లేదు, ఏం అవ్వట్లేదు. సో మ్యాక్సిమం ఫ్లోరా షైనీని పంపించేస్తారని నేను అనుకుంటున్నా. మిస్ అయితే సృష్టి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు, ఎందుకంటే బాటంలో ఉంది. చాలా సైట్స్లో బాటంలోనే ఉంది. అన్నీ చేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఉన్నారు. పవన్ అప్పుడప్పుడు, అలాగే మనకి ఫ్లోరా షైనీ పర్సంటేజ్ తగ్గింది. సో నా లెక్క ప్రకారం అయితే ఫ్లోరా షైనీని ఎలిమినేట్ చేస్తారు. సో ఎవరిని ఎలిమినేట్ చేశారు అనేది నేను క్విక్ వీడియోలో మీకు చెప్తాను. సో గుర్తుందిగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే కరుంగలి మాల కావాలి అంటే మాత్రం ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.